హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ముందుగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా కూడా మనం పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారాన్ని మనం ఆ రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అయితే ఈసారి మూడవ శుక్రవారంని మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము. అయితే ఇంకా నేను ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఫస్ట్ మొదటగా మామిడాకు కడదాము డోర్లకు అని చెప్పి మామిడాకు కడుతున్నాను. అయితే మా మేడు కూడా నేను లేచినప్పుడే వచ్చేసి తను బయట ఇంట్లో వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంది. అయితే మామిడాకుని మా సైడ్ అయితే ఇలా దారానికి ముందుకు ఇలా చుడతారు. అయితే కొందరు సైడు ఇలా కూడా కడతారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా కడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఈ రకంగా మా డోర్ సైజున థ్రెడ్ తీసుకొని మామిడాకుని అయితే ముందే ఇలా కట్టి పెట్టుకున్నాను. అయితే ఇక ఇప్పుడు అనిపించింది నాకు కొంచెం అందంగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇలా గంధం పెట్టి గంధం పైన కుంకుమ ఉంచాను. అలా ఈ రకంగా ప్రతి ఒక్క ఆకుకు అలా పెట్టేశాను. ఇంకా 2 డోర్లకు కూడా మామిడి తోరణాలు అయితే కట్టేసుకున్నాను. ఇక తోరణాలు కట్టడం అయిపోగానే నేను గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నాను. ఇవాళ అయితే నేను ఈ రకంగా ముగ్గులు పెట్టుకున్నాను. 8 చుక్కలు 2 వచ్చే వరకు ఇలాంటి ముగ్గునైతే నేను గుమ్మం ముందు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఇలా గుమ్మం ముందు ముగ్గులు అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి ఇంకా అమ్మవారికి ప్రసాదాలు చేసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఈ శుక్రవారము అమ్మవారికి అయితే నేను పులిహోర ఇంకా ఇక రవ్వ కేసరి నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈ రకంగా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.